ఓం శ్రీమాత్రే నమః. 7 శనివారాల వ్రతం ఎప్పుడు చేయాలి, ఈ వ్రత విధి విధానాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 7 శనివారాల వ్రతం చేయాలనుకుంటే ఆ రోజు ముఖ్యంగా వారము శనివారం అయి ఉండాలి. శనివారం ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ అయినచో మంచిది. మాస శివరాత్రి, పుష్యమో నక్షత్రము, అనురాధ నక్షత్రము మరీ మంచిది. ఉత్తరాభాద్ర నక్షత్రము, అమావాస్య తిథిలోని శ్రవణ నక్షత్రం తిథుల్లో కూడా ఇంకా మంచిది. 7 శనివారాల వ్రతం ఎవరు ఆచరించాలి? ఏలినాటి శని జరుగుచున్నవారు, అర్ధాష్టమ శని జరుగుచున్నవారు, అష్టమ శని జరుగుచున్నవారు, జాతకరీత్యా శని మహాదశ, శని అంతర్దశ, శని విదశ జరుగుచున్నవారు, మేష, కర్కాటక, సింహ, కన్య, వృచ్చిక, ధనస్సు, కుంభ, మీన లగ్న జాతకములు చేస్తే చాలా మంచిది. జాతకరీత్యా అష్టమ శని ఉన్నచో చేసిన వాళ్ళు చాలా మంచిది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఆచరిస్తే మంచిది. ఎక్కువగా రుణబాధలు, శత్రుబాధలు, నరఘోష, ఒంటికి దెబ్బలు ఇలా తగిలినట్లయితే ఈ వ్రతం ఆచరించినచో మంచిది. ఏడుకొండల స్వామి వారికి 7 శనివారాలు వ్రత నియమాలు. ఏ వయసులో ఉన్నవారైనా స్త్రీలు, పురుషులు ఈ వ్రతం ఆచరించినచో శనివారము తెల్లవారక ముందే తలస్నానం చేయాలి. 7 శనివారాలు తులసిమాల ధరించవలెను. పగలు నిద్రపోరాదు, మధ్యాహ్న భోజనం చేయరాదు. శనివారం తిరునామం నుదుటి మీద తప్పక ధరించవలెను. శనివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపు ఉదయం పూజ ప్రారంభించాలి. అలాగే సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల లోపుగా వ్రతం ప్రారంభించాలి. ఉదయం పూజకు నల్లని వస్త్రములు ధరించి చెయ్యాలి. సాయంత్రం పూజకు పసుపు వస్త్రములు ధరించి చెయ్యాలి. ఉదయం పూజ స్వామివారికి చిమ్ములు, 7 ఉండలు నైవేద్యంగా సమర్పించాలి. ఉదయం మధ్యాహ్నం భోజనం చేయరాదు. సాయంత్రం వ్రతమున స్వామికి శనగపిండితో చేసిన పెద్ద లడ్డూలు 7 నైవేద్యంగా సమర్పించాలి. మగవారు 7 శనివారములు ఎటువంటి ఆటంకములు లేకుండా ఆచరించాలి. స్త్రీలు అయినచో ముఖ్యంగా 8 వారాలు ఆటంకము లేకుండా ఆచరించాలి. ఏ శనివారము అయినా వ్రతము ప్రారంభించవచ్చును. ఉదయం నిరాహారముగా ఉండాలి. స్త్రీలు ఆటంకము కలిగిన ఎడల ఆ వారము మినహాయించి తదుపరి వారము కొనసాగించవచ్చు. సాయంత్రం వ్రతము కాగానే ఒక అతిథిని పిలిచి భోజనం పెట్టవలెను. ఆహ్వానించిన అతిథికి ఆకులోను విస్తరాకు భోజనం పెట్టవలెను. ముందుగా స్వామివారి తీర్థము, ప్రసాదము అతిథికి సమర్పించాలి. 7 శనివారములు ఇంటిలోనే వ్రతము చేసిన తరువాత 7 రథ పుస్తకములు 7 స్త్రీలకు దానముగా పసుపు కుంకుమలతో, దక్షిణతో, తాంబూలంతో ఉంచి సమర్పించవలెను. ఉదయం వ్రత విధానము: తలస్నానం చేయాలి. నల్లటి వస్త్రములు, తిరునామము, తులసిమాల వేయాలి. ఉదయం 6 గంటల లోపు, సాయంత్రం 7 గంటల లోపు పూజ చేయాలి. చిమ్మిలి ఉండలు నువ్వులతో చేయాలి. మధ్యాహ్న భోజనం చేయకూడదు. నల్లని ద్రాక్ష 1.5 కేజీ పెట్టాలి. 7 ప్రమిదల్లో 7 ఒత్తులు కలిపి 7 దీపారాధనలు చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. సాయంత్రం అతిథికి భోజనమునకు ఆహ్వానించాలి. వెంకటేశ్వర సుప్రభాతం, శ్రీనివాస దండకం, గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామి స్తోత్రము, వెంకటేశ్వర అష్టోత్తర శతమానవళి, శని ధాన్య శ్లోకము, శని స్తోత్రము, శని సప్తనామావళి పారాయణం చేయాలి. 7 అగరబత్తి, సాంబ్రాణి ధూపం వేయాలి. నైవేద్యానికి కొబ్బరికాయ కొట్టాలి. ఉదయం కలస్థాపన చేయాలి. ఉదయం పూజ మాత్రమే చేయాలి. పగలు వండిన పదార్థములు స్వీకరించరాదు. సాయంత్రం మామూలు స్నానం చేయాలి. పసుపు వస్త్రములు, తిరునామం, తులసిమాల ధరించాలి. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల లోపు వ్రతం ప్రారంభించవలెను. 7 శనగపిండి లడ్డూలు, చక్కెర లడ్డూలు పెట్టవలెను. వ్రతము అయిన పిదప భోజనం చేయవచ్చు. 7 అరటిపళ్ళు పెట్టవలెను. 2 ప్రమిదల్లో 7 నల్లని వత్తువులతో దీపారాధన చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
వ్రతమునకు అతిథిని ఆహ్వానించాలి. షోడశోపచార పూజ, అదాంగ పూజ, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీ పద్మావతి అష్టోత్తరం, మంగళహారతి, వ్రతకథ పారాయణం చేయాలి. 7 అగరబత్తులు సాంబ్రాణి ధూపం వెయ్యాలి. నైవేద్యంగా వండిన భోజన పదార్థాలు పెట్టాలి. సాయంత్రం కలశాపన చేయలేని వారు అక్షింతలు, పసుపు, పువ్వులు కావాలి. వ్రతము అయిన పిదప వండిన పదార్థములు స్వీకరించగలరు. పగలు వండిన పదార్థములు స్వీకరించకూడదు. ఓం శ్రీమాత్రే నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.